దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయము ఒకసారి తీసి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనం చదువుకుందాం. అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము కలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. నేను చెప్తాను, నాతో పాటుగా నా వెనుక చెప్తారా మీరు ఈ మాటని? నీ విశ్వాసము, అంతేనా? ఇంకా గట్టిగా చెప్పలేరా? నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళు. మీ పక్క వాళ్ళ వైపు ఇలా ఇలా చూపిస్తూ చెప్పండి ఈ మాట. సమాధానము గలదానవై అన్న చోట గలవాడవై అని చెప్పాలి. ఓకే, చెప్దాం ఇప్పుడు. గట్టిగా చెప్పాలి, సంతోషంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి, మీ పక్క వాళ్ళ వైపు చూసి చెప్పాలి. హల్లెలూయా. ఈ మాట దేవుని సన్నిధిలో అంటున్నాను, దేవుడు నెరవేర్చునుగాక. నేను మీ అందరి వైపు చూస్తాను, మీరు ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూపించండి. దేవుని యొక్క వాక్యాన్ని నేను చెప్తున్నట్టు చెప్పండి. నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలవాడవై గలదానవై వెళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత బాగుంది మాట. సమాధానం కలిగి ఈ చోటు నుంచి దేవుడు మనల్ని పంపించునుగాక. సమాధానముతో ఈ చోటు నుండి మన యొక్క గృహాలకి మన దేవుడు మనల్ని నడిపించునుగాక. ఎవరితో అన్నారు ఈ మాట? ఎవరన్నారు ఈ మాట అని బైబిల్ గ్రంథంలో చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే స్వయంగా అన్న మాట. నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నువ్వు సమాధానం గలదానవై వెళ్ళు. ఈ సమాధానం గలదానవై వెళ్ళు అని అన్నటువంటి మాట యేసయ్య పలికితే ఎవరితో పలికారు? 37వ వచనం. పాపాత్మురాలైన ఒక స్త్రీ. వింటున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీతో మాట్లాడినటువంటి మాట, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానం గలదానవై పో, సమాధానం గలదానవై వెళ్ళు అని చెప్పి యేసయ్య పలికిన మాట ఎవరితోటో తెలుసా? ఒక స్త్రీతో. ఆ స్త్రీ గురించి వ్రాయబడింది బైబిల్లో, పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలైన స్త్రీ. బాగా పరిశీలన చేయాలి. ఈ ఉదంతమంతా ఈరోజు ఒక్కసారి పరిశీలన చేస్తే మన ఆత్మీయ జీవితాలకి ఎంతో మేలుకరంగా ఉంటుంది అన్నమాట వాస్తవం. ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తి ఇంటికి ప్రభు అయిన యేసుక్రీస్తు భోజనానికి వెళ్ళాడు. బాగా గమనించాలి. ఇక్కడ యేసయ్య ఎవరు? మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చినటువంటి పరిశుద్ధుడైనటువంటి ప్రభువు. ఆయన మనందరిలాగా పుట్టినటువంటి వాడు కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చినటువంటి పరమ ప్రభుడై ఉన్నాడు, లోక రక్షకుడై ఉన్నాడు, అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆయన ఈ లోకంలో శరీరధారిగా కన్య మరియ గర్భాన పుట్టిన తర్వాత ఆయన నరుడిగా ఉన్నప్పుడు ఆయన ఆహారానికి మనం తిన్నట్టే చెప్పండి భోజనం చేసేవాడు. ఇలాంటి నరునిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య ఒక వ్యక్తి ఇంటికి భోజనం చేయడానికి వెళ్ళాడు. ఆ వ్యక్తి ఎవరు అని అడిగితే 36వ వచనం చదువుదాం.
36వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చదువుదాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన్ని అడిగాను. ఎవరు అడిగారట? పరిసయ్యుడు ఒకడు అడిగాడట. పరిసయ్యులలో ఒకడు అడిగాడట యేసుక్రీస్తుని, ప్రభువా నువ్వు మా ఇంటికి భోజనానికి వస్తావా అని అడిగాడట. యేసయ్య ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఏమైందప్పుడు? పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, యేసయ్య ఇంటికి వెళ్ళాడు, భోజనానికి కూర్చున్నాడు. ఎవరు పిలిచారు? అసలు ఈ యొక్క విషయంలోనికి వెళ్ళడానికి ముందు పరిసయ్యుడు అంటే ఏంటో మనకు అర్థం కావాలి కదా. పిలిచినటువంటి వాడు పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే ఎవరో అర్థమైతే ఈ యొక్క కథాంశం అంతా కూడా, ఈ యొక్క వివరణ అంతా కూడా మనకు పూర్తిగా అర్థమవుద్ది. పిలిచినటువంటి వ్యక్తి ఒక పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే ఎవరు? పరిసయ్యుడు అని అంటే బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా మనకి వ్రాయబడి ఉంది. లూకాసు వార్తలోనే మనం 11వ అధ్యాయాన్ని చూస్తే 43వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 43వ వచనం. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీరులలో వందనములను కోరుచున్నారు. 42వ వచనం కూడా చదవండి. మీరు 10వ భాగం ఇస్తున్నారు కానీ న్యాయమును దేవుని ప్రేమను రుచి చూడనటువంటి వారు మీరు ఇంకా ఎవరంటే అగ్రపీఠముల మీద కూర్చోవడానికి, సంత వీధులలో వందనములు చెప్పించుకోవడానికి ఇష్టపడేవారు. ఈ పరిసయ్యుల గురించి ప్రభు అయిన యేసయ్య మాట్లాడారు. అగ్రపీఠముల మీద కూర్చునేవారు మీరు వందనములు కోరుకునేవారు, మీరు 10వ భాగాన్ని ఇచ్చేస్తారు కానీ దేవుని యొక్క ధర్మాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని పాటించరు అని చెప్పి పరిసయ్యులను గురించి చెప్పబడినటువంటి మాట. ఇంకా పరిసయ్యుల గురించి చెప్పబడిన మాట, పరిసయ్యులు ఎలాంటి వారంటే ఇజ్రాయేలులో ప్రత్యేకమైనటువంటి వారు పరిసయ్యులు. మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తూచా తప్పకుండా పాటించేవారు పరిసయ్యులు. దేవుని ప్రజలలో మేము మాత్రమే దేవునికి ఇష్టము అని చెప్పి అనుకుని భ్రమపడేటువంటి వారు పరిసయ్యులు. బాగా అర్థమవుతుందా? పరిసయ్యులు బైబిల్ గ్రంథంలో చూస్తే దేనికి ఎక్కువ విలువ ఇచ్చేవారంటే ఆహార నియమాలకు ఎక్కువ విలువ ఇచ్చేవారు. దేనికి? ఆహారం. చీకట్టుకోకుండా తింటున్నావే, అలా కూర్చుని తింటున్నావేంటి, ఎలా కూర్చోవాలి, ఈ విషయాల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు పరిసయ్యులు. పరిసయ్యులు అంటే ఒక విధంగా చెప్పాలంటే మతమౌఢ్యులుగా ఆ రోజుల్లో ఉండేవారు. దేవుని ప్రజలుగానే పిలువబడేవారు కానీ వాళ్ళల్లో ప్రభు అయిన యేసును గూర్చినటువంటి ఆ ఆలోచన వారికి ప్రవచనాల ద్వారా నెరవేర్చబడిందని వాళ్ళు గుర్తెరగలేదు. వారికి భక్తి ఉందంతే కానీ దేవుని యొక్క వాక్యం వేడల స్పష్టత లేనటువంటి ప్రజలు ఎవరు చెప్పండి? పరిసయ్యులు. బాగా అర్థమవుతుంది ఇప్పుడు పరిసయ్యులు అంటే ఎవరో. అలాంటి పరిసయ్యులలో నుంచే వచ్చాడు మన పౌలు గారు కూడా. పౌలు గారు మామూలుడు కాదు కదా. మనం శుక్రవారం ధ్యానం చేస్తున్నాం పౌలు గారి గురించి. ఒక్కొక్క విషయం ధ్యానిస్తుంటే పేగులు తెగిపోయేటంత పరిస్థితి, అంత అద్భుతమైనటువంటి వర్తమానాలు మనం శుక్రవారం రాత్రులు వింటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనం గమనిస్తే ఈ యొక్క పరిసయ్యులలో ఒకడైనటువంటి పౌలు గారు కూడా అంటాడు, నేను పరిసయ్యుణ్ణి, పరిసయ్యులలో నుండి వచ్చాను కానీ నా దేవుడు నన్ను ప్రేమించి రక్షించి ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడని తన సాక్ష్యాలు చెప్తూ వస్తాడు.
అలాంటి పరిసయ్యుల తెగలో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. నేను చెప్పాను కదా, ఈ పరిసయ్యులు ఎక్కువ దేనికి విలువిస్తారని చెప్పాను? ధర్మశాస్త్ర గ్రంథాన్ని నెరవేర్చడానికి విలువిస్తారు. ఎక్కువ ఆహార నియమాలను పాటించడంలో ఎక్కువ విలువిస్తారు. పాత్రను శుభ్రంగా తోమేవా, శుభ్రంగా కడిగావా, పాత్ర వండేటప్పుడు అక్కడ శుభ్రంగా ఉందా, విందు చేసేటప్పుడు జాగ్రత్తగా కూర్చున్నామా, చేయి శుభ్రంగా కడుక్కున్నామా, శుభ్రంగా తిన్నామా. ఇదే ఈ పరిసయ్యులలో ఎక్కువ కనిపిస్తుంది. ఆ యొక్క లోకా గ్రంథాన్ని చదివినప్పుడు, పరిసయ్యుల గురించి చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే అలాంటి పరిసయ్యులలో ఒకడి ఇంటికి వెళ్ళాడు. ఎవరు? నా ప్రభు అయినటువంటి యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మంచి మతనిష్ట కలిగినటువంటి నిష్ఠాగరిష్ఠుడి యొక్క ఇంటికి వెళ్ళాడు అన్నమాట. యేసయ్య వెళ్తుంటే, యేసయ్య అద్భుతాలు చేస్తుంటే, యేసయ్య ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుంటే, యేసయ్య స్వస్థత కార్యాలు చేస్తుంటే, యేసయ్య మాట్లాడుతుంటే, అనేక మంది బాధ నుంచి విముక్తి కాబడుతుంటే, ఆదరణ కలుగుతుంటే, ఆ యేసును చూసి ఈ పరిసయ్యుడు, ప్రభువా మా ఇంటికి వచ్చి ఒక్కసారి భోజనం చేయవా అని అడిగాడు. యేసయ్య సరే వస్తానని చెప్పి ఆ పరిసయ్యుడి ఇంటికి వెళ్ళి కూర్చున్నాడట. భోజన పంక్తిని కూర్చున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే యేసు వస్తున్నాడు. యేసు కూడా ఎంతమంది ఉంటారు? జనం, చాలా జనసమూహం ఉంటుంది కదా. ఆ జనసమూహం అంతటికి పెట్టాలి కదా యేసయ్యతో పాటుగా. పంక్తి వేశారు. పంక్తిలో యేసయ్య కూర్చున్నాడు. ఆ తర్వాత ఏమైంది అన్నది ఈరోజు మనం ధ్యానిస్తే, చిట్ట చివర వచనం చదివించాను. మొట్టమొదటిగా ఏమని చదివించాను? నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళు అనే మాట అర్థమవడం కోసం ఇదంతా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే, యేసయ్య భోజనానికి కూర్చున్నాడు. ఏమైందో మనం పరిశీలన చేద్దాం. ఆ ఊరిలో ఉన్న 37వ వచనం, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకువచ్చి అని చెప్పి వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు ఒక పరిసయ్యుని ఇంట కూర్చున్నాడని ఒక స్త్రీ తెలుసుకుంది. ఆ స్త్రీ గురించి వ్రాయబడింది పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఈ రోజున మనందరం ఈ లోకంలో అమ్మ కడుపును పుట్టిన తర్వాత ఇప్పటి వరకు పాపం చేసిన వారమా, చేయలేని వారమా? చెప్పాలి. పాపం చేసిన వారమా, చేయలేని వారమా? మనందరము పాపులమే. పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీయే కాదు, పాపాత్ములమైన మనందరము ప్రభు అయిన యేసుక్రీస్తు చేత రక్షించబడి, క్షమించబడి, కాపాడబడి, ఆయన యొక్క రాజ్యానికి సిద్ధం కావించబడిన జనాంగం మనమందరం. హల్లెలూయా. ఈ పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చి యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకున్నది. దేవునికి స్తోత్రం. ఈ స్త్రీని దేవుడు సమాధానము కలదానవై వెళ్ళు అని అన్నాడు. అంటే ఆ మాట అనిపించుకోవడానికి ఈ స్త్రీ చేసినటువంటి పనులు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, మొట్టమొదట ఈ స్త్రీ చేసినటువంటి పని ఏంటంటే, యేసయ్య ఆ పరిసయ్యుని ఇంట కూర్చున్నాడని తెలుసుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యంలో నిక్షిప్తమై ఉన్న, నిగూఢమై ఉన్న యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల్ని ఏ వ్యక్తి అయితే తెలుసుకుంటాడో ఆ వ్యక్తి పాపాత్ముడైనా పాపాత్మురాలైనా యేసుక్రీస్తు చెంతకు పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. ఆమేన్. యేసు చెంతకు వెళ్ళిపోతారు. దాని అర్థం, దేవుని యొక్క వాక్యంలో నిక్షిప్తమై ఉన్న, నిగూఢమై ఉన్న యేసు ఈరోజు ఆయన దగ్గరికి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే యేసయ్య ఒక మాట అన్నాడు, ఎక్కడ 2-3 నా నామమున కూడుకుంటారో అక్కడ ఉంటాడు దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి వాడు, వాగ్దానమును నెరవేర్చగలిగినటువంటి ప్రభుడు ఇక్కడ మన మధ్యలో ఆయన వేంచేసి ఉన్నారు. ఆమేన్. ఆయన దగ్గరకు మనం వచ్చేసాం. ఆమేన్.
మనం తెలుసుకోగలిగాం. ఏమి తెలుసుకోగలిగాం? వాక్యంలో మన ప్రభు అయిన యేసయ్య ఉన్నాడు, వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని, ఆయనే దిగి వచ్చిన వాక్యమని మనం గుర్తెరిగా మనం తెలుసుకోగలిగాం. మొట్టమొదటిగా ఈ స్త్రీ ఏం చేసిందంటే పరిసయ్యుని ఎంట యేసయ్య ఉన్నాడని తెలుసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ వ్యక్తికి ఎవరైనా చెప్పారో లేదా ఈమె అడిగి ఏంటి జనమంతా ఎక్కడికి వెళ్తున్నారని అడిగిందో, లేదా ఇక్కడ ఇంత హడావిడేంటి, ఇంతమంది పరిసయ్యుని ఇంటకు వచ్చి ఉన్నారేంటి అని ఎంక్వైరీ చేస్తుందో, ఏం జరిగిందో తెలీదు. కానీ ఆ స్త్రీ యేసయ్య ఉన్న చోటికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అంటున్నాను, నీకు నాకు యేసయ్య పరిచయం కావడానికి ఎవరో ఒకరు చెప్తేనే కానీ పరిచయం అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథాన్ని నాకు ఎవరో ఇస్తేనే కానీ నా చేతికి రాలేదు కదా. నా యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేస్తేనే కానీ పరిచయం అవ్వలేదు కదా. నా యేసుని పరిచయం చేసినటువంటి వారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ స్త్రీ తెలుసుకుని ఆయన ఉన్నాడన్న చోటకి వెళ్ళినటువంటి సంఘటన, మొట్టమొదటి సంఘటన. యేసుని తెలుసుకున్న మనం ఆయన సన్నిధికి వెళ్ళగలిగినటువంటి కృపను మనకు ప్రభువారు చూపించారు. ఆమేన్. హల్లెలూయా. యేసులోనికి, యేసు దగ్గరకు మనం రాగలిగాం ఈరోజు. ఇది మనంతట మనం మన జ్ఞానం వల్ల తెలుసుకున్నది కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా మనకి తెలియజేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా మిమ్మల్ని యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారండి అని అంటే ఏమంటారు మీరు చెప్పండి? ఒక ప్రశ్న ఎవరో అడిగారు, ఏమండి యేసు ప్రభుని మీరు ఎందుకు నమ్ముకున్నారండి? లేకపోతే వాళ్ళ భాషలో మతం పుచ్చుకున్నారండి, ఎందుకు పుచ్చుకున్నారండి? మతంలోకి దిగిపోయారటండి, ఎందుకు దిగిపోయారండి? ఎవరు ఒక్కళ్ళు కూడా అడగరు. మతం ఎక్కారట కదండి, ఎందుకు ఎక్కారండి అని ఒక్కళ్ళు కూడా అడగరు. మతంలోకి దిగిపోయారంటండి, ఎందుకు దిగిపోయారండి అనే అడుగుతారు, కానీ మతం ఎక్కారట కదండి, ఎందుకు ఎక్కారండి అని అడగరు. ఇది నుయ్యా గుయ్యా దిగడానికి? నా యేసుక్రీస్తు యొక్క కృపా బాహుళ్యము దగ్గరికి, ఆయన యొక్క పాద సన్నిధికి, ఆయన యొక్క అమృత ప్రేమ కలిగిన గాయపడిన హస్తాలలోనికి మనము వచ్చేసాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ స్త్రీ తెలుసుకుంది. తెలుసుకున్న వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆ చోటికి, ఆ తర్వాత మాటను చదువుదాం, 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి, ఒక బుడ్డిలో అత్తరు తీసుకొచ్చిందంట. ఒక బుడ్డిలో అత్తరు తీసుకొచ్చిందంట. ఆ స్త్రీ దగ్గర అతి విలువైనటువంటి అత్తరు ఉంది. మరొక సువార్తలో చదివితే సేరున్నర అత్తరు అని చెప్పి వ్రాయబడింది. సేరున్నర అత్తరు తీసుకొచ్చిందంట. అంటే సెంట్, ఖరీదైనటువంటి సెంట్. మీకు తెలుసా, మీరు ఫారెన్లో మీరు చూస్తే ఎయిర్పోర్ట్లో అమ్ముతారు, ఇంతంత సెంట్ బాటిల్ ఉంటుంది. ఒక్కొక్క బాటిల్ వచ్చేసి ఇండియన్ ప్రైస్లో చాలా ఖరీదైనవి ఉంటాయి. ఒక్కొక్కటి చాలా అసలు మనం కొనలేనంత విలువ కలిగినటువంటి సెంట్ బాటిల్స్ ఉంటాయన్నమాట. అలాంటి అత్తరు ఈ యొక్క స్త్రీ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని అక్కడికి తీసుకొచ్చింది. చూడండి, ఆమె వస్తూ చేసినటువంటి పని ఏంటంటే అతి విలువైనది యేసు దగ్గరికి తీసుకొచ్చి ఏం చేస్తుందో చూడండి. ఆ భోజనంలో కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరివిడి? పాపాత్మురాలైనటువంటి. ఆ ఊళ్ళో మంచి పేరుందా? ఆ ఊళ్ళో అసలు మంచి పేరు లేదు ఆవిడికి. ఆ ఊళ్ళో ఎవరు అడిగినా ఆవిడ గురించి అడిగితే పాపాత్మురాలైన స్త్రీ అని చెప్తున్నారు. ఆ స్త్రీ
ప్రభు అయిన యేసు దగ్గరికి వస్తూ అతి ఖరీదైనటువంటి సేరున్నర అత్తరు తీసుకువచ్చి ఆమె చేసిందేంటో తెలుసా? ఆయన వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడింది. భోజనం చేసినప్పుడు వెనుక తట్టు నిలబడిందంట. బాగా అర్థం చేసుకోవాలి ఇది. యేసయ్య భోజనం చేస్తున్నాడు, ఆయన వెనుక తట్టు ఎవరు నిలబడ్డారు? ఈ పాపాత్మురాలు అనబడినటువంటి స్త్రీ నిలబడిందంట. నిలబడి ఆయన పాదములను తడిపి, అసలు ఏమన్నా సింక్ అవుతుందండి? ఆయన వెనక తట్టు నిలబడిన ఆవిడ ఆయన పాదాలలో తడుపుద్ది. యేసుక్రీస్తు ప్రభు యొక్క వెనుక తట్టు నిలబడినటువంటి ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు యొక్క పాదాలు భోజనం చేస్తున్నప్పుడు, యేసయ్య భోజనం చేస్తున్నప్పుడు ఎలా తడపగలుగుద్ది? కన్నీటితో. మీరు బాగా చూస్తే యూదులు ఇప్పటికీ భోజనం చేస్తున్నప్పుడు మనలాగా టేబుల్ చైర్ మీద కూర్చుని భోజనం చేయడానికి ఇష్టపడరు. చుట్టూరా కూర్చుంటారు. కూర్చునే విధానం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మీకు కనిపిస్తుందా? ఇలా కూర్చుని 2 కాళ్ళు ఇలా వెనక్కి పెడతారు. ఇలాగా కనిపిస్తుందా? చూసారా నన్ను? ఇలా కూర్చుండి భోజనం చేసేటువంటి సహజమైనటువంటి అలవాటు ఉన్నటువంటి తెగ అలాగే కూర్చుంటారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారితో పాటుగా కూర్చుని భోజన పంక్తిలో కూర్చుని భోజనం చేస్తున్నాడో, యేసయ్య పాదాలు ఇప్పుడు ఎక్కడికి వచ్చాయి? వెనుక తట్టుకు కదా వచ్చాయి. యేసయ్య వెనుక నిలబడినటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుందో చూడండి. ఇప్పుడు నిలబడి వెనుక తట్టు నిలబడింది. యేసుకు వెనుక తట్టు నిలబడడం అంటే ఏంటో తెలుసా? యేసుకు వెనుక తట్టు నిలబడడం అంటే దాని అర్థం యేసుని వెంబడించడానికి నిర్ణయం తీసుకున్నట్టు. హల్లెలూయా! యేసుని అడుగులో అడుగు వేయడానికి, ఆ క్షణము నుంచి ఆ నిమిషము నుంచి యేసయ్య వెళ్ళేటువంటి దారిలో నడవడానికి తాను నిర్ణయం తీసుకున్నట్టుగా ఆ యొక్క సంఘటన మనకు కనిపిస్తుంది. పాపాత్మురాలైన స్త్రీ యేసు దగ్గరికి వచ్చి అలా నిలబడేసరికి అందరూ అనుకున్నారు, ఇదేంట్రా బాబు, ఈవిడొచ్చిందేంట్రా బాబు. పైగా వచ్చి ఎక్కడ నిలబడింది? యేసు ప్రభు దగ్గర నిలబడింది ఏంట్రా బాబు అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారు. పైగా ఆ యొక్క ఇంటి యజమాని ఎక్కువగా అనుకుంటున్నాడు, ఆ పరిసయ్యుడు అనుకుంటున్నాడు. అనుకుని ఏమంటున్నాడో తెలుసా? మనసులో ఏమనుకుంటున్నాడు? 39వ వచనం చూడండి. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకునిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాననుకునేను. ఈ స్త్రీ ఏం చేస్తుందని చెప్పాను. ఇప్పుడు వెనకాల నిలబడి ఏడుస్తూ, కన్నీళ్ళతో ఏడుస్తూ, ఆ కన్నీళ్ళతో ఆ పాదాలు తడిచిపోతుంటే తల వెంట్రుకలు తీసుకుని తల వెంట్రుకలతో తుడుస్తూ ఆ పాదాలని వంగి మోకరించి ముద్దు పెట్టింది. ఈ సంఘటన చూడగానే పరిసయ్యుడికి కంగారు వచ్చేసింది. ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఈ గ్రామంలోని, ఈ ప్రాంతంలోని అస్సలు మంచిది కానటువంటి ఈ స్త్రీ వచ్చి యేసు దగ్గర నిలబడితే, అసలు యేసయ్యే ప్రవక్త అయితే యేసుకు తెలీదా? ఎవరు పిలిచారండి భోజనానికి? అదే పరిసయ్యుడు పిలిచాడు. ఇప్పుడు ఎవరు యేసును అనుమానిస్తున్నారు? అదే భోజనం పెట్టినటువంటి పరిసయ్యుడు అనుమానిస్తున్నాడు. ఇదిగో అలాంటి స్త్రీని యేసయ్య ఏమి అనకుండా అలా కాముగా ఉన్నాడంటే ఈయన ప్రవక్త కాదా? ప్రవక్త అయితే ఆవిడెవరో చెప్పేయాలి కదా, ఆవిడ పాపి కదా, పాపాత్మురాలు కదా, ఈయన ఏం మాట్లాడటం లేదంటని యేసును గురించి అనుమానం మొదలైంది ఈ యొక్క ఇంటికి భోజనానికి పిలిచినటువంటి పరిసయ్యుడి మనసులో. పరిసయ్యుడు అంటే అందుకే ముందు చెప్పాను, పరిసయ్యుడు అంటే భక్తి ఉంది కానీ వాక్యపు లోతుల్లో అనుభవం లేనటువంటి వారు పరిసయ్యులు. వాక్యములో ఈ యొక్క ప్రవచనాలు నెరవేర్పు గురించి అవగాహన లేనటువంటి వారు ఈ యొక్క పరిసయ్యులు. ఈరోజు కూడా క్రైస్తవ సంఘాలలో లేదా సార్వత్రిక సంఘంలో విపరీతమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు ఉన్న మాట వాస్తవం.
భక్తి కలిగి ఉండడం వేరు, వాక్యములో యేసే క్రీస్తుని ఆ యొక్క ప్రవచనపు నెరవేర్పు అవగాహన కలిగి ఉండడం వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు చాలామంది సాక్ష్యాలను గమనించండి. మీరు ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నారండి అంటే, ఏమండి యేసు ప్రభువుని నమ్ముకుంటే అప్పులన్నీ తీరిపోతాయని చెప్పారండి, నమ్ముకున్నానండి. యేసు ప్రభువుని నమ్ముకుంటే తలపోటు తగ్గిపోద్దని చెప్పారండి, నమ్ముకున్నానండి. యేసు ప్రభువుని నమ్ముకుంటే మా యొక్క శ్రమలన్నీ తీరిపోతాయని నమ్ముకున్నానండి, ఎవరో చెప్పారు నమ్ముకున్నానండి అని నమ్మేటువంటి వారి యొక్క శాతం ఎక్కువ మంది ఉంటుంది. కానీ నేను మరణించిన తర్వాత నా యొక్క ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యేసే మార్గమని చెప్పగలిగినటువంటి సాక్ష్యాలు చెప్పండి చాలా తక్కువ ఉంటాయి. అవునా కదా? ఈ పరిచయులు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల గురించి అవగాహన లేదు వీళ్ళకి. యేసునే ఈ ప్రవక్త కాదా అని అనుమానిస్తున్నాడు. ఒకవైపున భోజనం పెట్టాడు, ఒకవైపున అనుమానిస్తున్నాడు ఈ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని. 39వ వచనం, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. ఇలాంటి పాపాత్మురాలు ముట్టుకుంటే ముట్టుకోకు అని అనాలా యేసయ్య? అనలేదంటే అసలు ఈయన ప్రవక్త కాదా? అది పరిసయ్యుడి యొక్క మనసులో ఉన్న భావం. కానీ నా యేసయ్య పాపాత్ములమైన మనందరినీ రక్షించడానికి, క్షమించడానికి, తన యొక్క రక్తంతో కడగడానికి వచ్చాడన్న విషయం ఈ పరిసయ్యుడికి తెలియదండి. ఈ లోకంలో శపితమైపోయినటువంటి ప్రతి జనాంగాన్ని, ఈ లోకంలో పరిపూర్ణంగా శిథిలమైపోయినటువంటి జీవితాల్ని తిరిగి కట్టడానికి యేసయ్య వచ్చాడని, సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిన జీవితాల్ని యేసయ్య తాను పరిశుద్ధతలో కాపాడి కనికరించి పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేస్తాడని అనేక మందికి తెలియడం లేదు. ఈ స్త్రీ అదే తెలుసుకుంది. యేసు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని తాను పాపాత్మురాలైన స్త్రీ అని బ్రాండ్ అడిపోయినా, ఏ బ్రాండ్ పడినా యేసు దగ్గరికి వెళ్తే క్షమాపణ దొరుకుతుంది అని నమ్మి, యేసులో ఒక దయ కలిగినటువంటి రక్షణ మార్గమున్నదని తెలుసుకుని యేసు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడుతూ కన్నీళ్లు విడుస్తోంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె మొట్టమొదటిగా తెలుసుకుంది. రెండవదిగా ఆమె అత్తరు బుడ్డి తీసుకొచ్చింది. ఒక విషయం చెప్పనా, అత్తరు బుడ్డి తీసుకొచ్చి అది పగులగొట్టింది అని చెప్పి మరొక సువార్తలో మనం చూస్తాం. అత్తరు బుడ్డి పగులగొట్టడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన అత్తరు దేనికి సూచన అని చెప్పిన అతి విలువైన దానికి. మనం ఏది అతి విలువైనది ప్రభువుకి ఇవ్వగలం చెప్పండి? పుష్పమా, పండ? ఏది ఇవ్వగలం ప్రభుకి? పువ్వా, ఫలమా? ప్రభుకి ఇవ్వగలిగింది. ఏమిస్తే దేవుడు ఒప్పుకుంటాడు? ఏది అతి విలువైందో తెలుసా? మన యొక్క హృదయమే అత్యంత విలువైనది. ఆమె అత్తరు తీసుకెళ్ళిందంటే అతి విలువైనది ఆమె దగ్గరికి తీసుకువెళ్ళిందంటే ఆమె తనకున్న దాంట్లో అత్యంత విలువైంది ఆమె తీసుకెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అంతకుముందు అదే అత్తరు ఆ ఇంట్లో పూసుకుని ఆ ఇంటిలో అనేకమైనటువంటి విధాలుగా ఆమె సువాసన పీల్చి ఉంటుంది. కానీ ఈ అత్తరు ఇప్పుడు యేసు పాదాలకు అవసరం అని చెప్పి ఆమె అత్తరు తీసుకొచ్చి దానిని పగులుగొట్టింది. మనం ఏం చేయాలంటే మన యొక్క అత్యంత విలువైనటువంటి హృదయాన్ని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చి దానిని పగులగొట్టాలి. హల్లెలూయా. పశ్చాత్తాపంతో మన యొక్క హృదయాన్ని ఏం చేస్తామంటే మనము ప్రభు యొక్క సన్నిధిలో అత్యంత విలువైనదిగా మనము పగులగొట్టి ఆయనకు సమర్పిస్తాం. అందుకనే హృదయము తెరచిన పుస్తకంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే భక్తుడు అంటాడు, నా హృదయంలో ఏముందో నీకు తెలుసు కదా ప్రభా, నా ఆలోచనలన్నీ నీకు తెలుసు కదా ప్రభా, నా అంతరంగం నీకు తెలుసు కదా ప్రభా. అనేక చోట్ల ఉంటుంది. అంటే నేను పగులుగొట్టేశాను కదా ప్రభా, నా హృదయంలో ఏం దాచుకున్నాను, ఇంకా ఏముందో చెప్పు, నీకంతా తెలుసు కదా ప్రభా. అత్తరు బుడ్డిని అంటే ఆమె ఏం చేసిందో చెప్పండి. ఒకటి తెలుసుకుంది, దేవుని మందిరంలో యేసయ్య వాక్యం వినిపిస్తుందని అనేక మందికి తెలియాలి.
మందిరానికి రావాలి. మనము ప్రభు దగ్గరికి ఎలా వచ్చాము అలాగా. ఇంకేం చేయాలంటే వచ్చినటువంటి వారు హృదయాన్ని యేసుక్రీస్తు పాదాల దగ్గరించేయాలి, పగులగొట్టి ఆయనకి సమర్పించాలి. ఏమిచ్చినా ఆయనకి రుణం తీర్చలేమండి. హృదయం అని ఆయనకి ఇస్తే చాలు. హృదయమనేడి తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. యేసయ్య ప్రేమ కలిగిన వాడు, సంస్కారం కలిగిన వాడు. అందుకనే యేసయ్య హృదయం బయట నిలబడి ఇలా తడుతున్నాడట. తలుపు తీస్తే వస్తాను, లేకపోతే వెళ్ళిపోతాను. డోర్ ఇలా గెంటుకుని వచ్చేయచ్చు కదా హృదయంలోనికి. అలా రాడు. మనం డోర్ తీస్తే, తలుపు తీస్తే ఆయన వస్తాడు. సంస్కారం కలిగినటువంటి ప్రభు నా ప్రభు. దేవునికి స్తోత్రం. హృదయము పగులగొట్టి ఆమె అర్పించింది. ఇంకేం చేసింది ఆమె చూడండి. ఆ తర్వాత ఏం చేసింది? తన తల వెంట్రుకలతో తుడిచి. తల వెంట్రుకలు దేనికి గుర్తు అంటే మన యొక్క సౌందర్యానికి కానీ, లేదంటే మన యొక్క కిరీటానికి కానీ గుర్తు ఈ తల వెంట్రుకలు. అలాంటి గుర్తుగా ఉన్న తల వెంట్రుకలు పెట్టి ఆయన యొక్క పాదాలు తుడుస్తుందంటే, కన్నీళ్లతో తడిచిపోయినాయి పాదాలు, తల వెంట్రుకలతో తుడుస్తుంది, ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటుంది. ఇదంతా కూడా ఉన్నటువంటి వారందరూ చూశారు. ఈ లోపల ఆ యొక్క పరిసయుడు చూశాడు. ఏంటిది ఈ పనికి మాలింది, ఈ పాపాత్మురాలు వచ్చి యేసుని పట్టుకుని ఆ విధంగా కన్నీళ్లతో తుడుస్తుంటే, ముద్దు పెట్టుకుంటే యేసు ఏం మాట్లాడడం లేదు, అసలు ఈయన ప్రవక్తేనా అని అంటున్నాడు, అనుకుంటున్నాడు మనసులో. 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి యుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాను. అందుకు యేసు 40వ వచనం చదవండి ఇప్పుడు. సీమోను మనసులో అనుకుంటున్నాడు అంతే. ఎవరు పరిసయుడు మనసులో అనుకుంటున్నాడు, సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా. ఒక మాట నీతో చెప్పాలయ్యా అన్నాడు. ఎవరైతే భోజనానికి పిలిచాడో అతను. అనగా అతడు బోధకుడా చెప్పమనను. అప్పుడు యేసు అన్నాడు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరొకడు 50 దేనారములను అచ్చియుండెను. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరినీ క్షమించును. కాబట్టి వీరిలో ఎవడు ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. ఒక ఉపమానం చెప్పాడు అక్కడ. ఏంటంటే, ఒక వ్యక్తి అప్పు తీసుకున్నాడు. ఒక అతను 50 రూపాయలు తీసుకున్నాడట, ఒక అతను 500 తీసుకున్నాడట. వారిద్దరు ఇవ్వలేకపోయారట. ఇద్దరిని క్షమించాడట అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమించాడో చెప్పు అని అడుగుతున్నాడు యేసయ్య. వింటున్నారా? ఆ మాట చదవండి. 42వ వచనం. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరినీ క్షమించును. 50 రూపాయలు తీసుకున్న వాడిని క్షమించాడు, 500 రూపాయలు తీసుకున్న వాడిని క్షమించాడు. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువ ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను అతడెవరికి ఎక్కువ క్షమించునో వాడే అని అతనికి తోచుచున్నదని చెప్పగా. ఎవరిని ఎక్కువ క్షమించాడు? ఒక అతనేమో 50 రూపాయలు తీసుకున్నాడండి, అతను ఇవ్వలేదు, క్షమించాడు. ఒక అతను 500 తీసుకున్నాడు, ఇవ్వలేదు, క్షమించాడు. ఎవరిని ఎక్కువ క్షమించాడు? 500 ఇచ్చినవాడే కదా, 500 తీసుకున్నవాడినే కదా. ఇప్పుడు ఈ యొక్క పరిసయుడు అన్నాడు 500 తీసుకున్న వాడినే ఎక్కువ ప్రేమించాడు. ఎందుకంటే 500ను కూడా క్షమించాడు కదా, 500 తీసుకున్న వాడిని కూడా క్షమించాడు కదా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 44వ వచనం. ఆ స్త్రీ వైపు చూచి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదో. ఈ యొక్క పరిసయుడు
ఎక్కువ పాదాలు శుద్ధి చేసుకోవడం, చేతులు కడుక్కోవడం, పాత్రలు కడుక్కోవడం, పాత్రలు శుద్ధి చేసుకోవడం, వంటలా వండడం, లేదా ఈ యొక్క ఆహార నియమాలకే వారి యొక్క భక్తి జీవితం అంతా గడిపేస్తున్నారు. కానీ ప్రవచనాలు నెరవేర్పు ఎలా ఉందో వాక్యంలో గమనించడం లేదు ఈ యొక్క పరిసయ్యులు. అలాంటి పరిసయ్యుడితో చెప్తున్నాడు యేసయ్య, నిన్ను ఇంటికి వచ్చానయ్యా, నువ్వు నాకు కాళ్ళు కడుక్కోవడానికి నా పాదములకి నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో. సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్లో, మన ఇండియాలో, పైగా మన ఆంధ్రప్రదేశ్లో, పైగా మన తూర్పుగోదావరి జిల్లాలో, మన గోదావరి జిల్లాలో ఉండే గొప్ప ఇదేంటంటే నీళ్లు అక్కడ ఉంటే వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోండి అని సహజంగా అంటూ ఉంటారు కదా, సహజంగా అంటూ ఉంటారు. అయితే ఇక్కడ నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, ఈ స్త్రీ మాత్రం నేను వచ్చి కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు తన కన్నీళ్లతో ఈ యొక్క పాదాలన్నీ కడిగేసింది, పాదాలు 2 కడిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల వెంట్రుకలతో టవల్తో తుడిచినట్టు తుడిచేసిందట. మీరు ఒకసారి ఊహించండి, పాదాలు నీళ్లతో కడిగేయడానికి ఎన్ని నీళ్ళు కార్చి ఉంటుంది అమ్మాయి? మీరు ఎప్పుడన్నా ఏడ్చారా? అయ్యో అది మాకు వెన్నతో పెట్టిన విద్య అండి కదండి. స్త్రీలకు ఉండేటువంటి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటి చెప్పండి? ఏమన్నా అనండి, కదిపి చూడండి, వెంటనే కళ్ళంలో నీళ్ళు వచ్చేస్తాయి. అవునా? ఈ నీళ్ళు పాదాలు తడిపినంతగా ఆ యొక్క పాపాత్మురాలనబడినటువంటి ఆ స్త్రీ కార్చింది, పశ్చాత్తాపడింది. ప్రభువా నాకెవరున్నారయ్యా ఈ లోకంలో? ఈ లోకంలో నాకెవరున్నారు ప్రభువా? నన్ను చూసి ఎవరైనా సరే పాపాత్మురాలను అంటున్నారయ్యా. ఈ లోకంలో నన్ను చూస్తే అవమానిస్తున్నారు, సిగ్గుపరుస్తున్నారు, ఏదో ఒక చెడ్డ మాట పలుకుతున్నారయ్యా. నేనంటే సదభిప్రాయం లేదు ప్రజల్లో. నీ దగ్గరకు వచ్చాను, నీ పాదాల దగ్గర కూర్చున్నాను, నేను కన్నీటితో నీ పాదాలు కడుగుతున్నాను, నా యొక్క తల వెంట్రుకలతో నీ పాదాలు తుడుస్తున్నాను ప్రభువా అని చెప్పి తుడిచింది. ఇంకా 45వ వచనం చదవండి. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, నేను లోపలికి వచ్చిన నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. అంటే యేసుక్రీస్తు రక్షకుడని గమనించి ఎంత ఆ యొక్క స్త్రీ ఎంత పశ్చాత్తాపడి ప్రభు యొక్క క్షమాపణ కోరుకుంటుందో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 46వ వచనం, నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పోసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూనెతో తల అంటలేదు, నా తలకు నూనె రాయలేదు. నువ్వు భోజనం పిలిచినోడు తలకు నూనె రాస్తాడా? యేసు ఎందుకు అంటున్నాడో తెలుసు ఈ మాట? నూనెతో నాకు తల అంటలేదు అనే మాటకు అర్థం ఏంటంటే, నాకు పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పర సంబంధమైనటువంటి ఆత్మతో కూడినటువంటి అభిషేకము నువ్వివ్వలేవు, నేను ఈ పాపాత్మురాలైన స్త్రీకి నేను ఇవ్వగలిగాను. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి క్రీస్తు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పశ్చాత్తాపపడేటట్లుగా చేస్తేనే కానీ మనిషిలో పశ్చాత్తాపం రాదు. ఒక వ్యక్తి నేను పాపాత్ముడను అని చెప్పలేడు, నేను పాపాత్మురాలను అని చెప్పలేదు. క్రీస్తు యేసు యొక్క అభిషేకం, ఆ యొక్క పరసంబంధమైనటువంటి అభిషేకం ఆమె మీద దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి 47వ వచనం. ఆమె విస్తారముగా 46వ వచనం మరలా చదవండి. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. పశ్చాత్తాపముతో కూడినటువంటి అభిషేకం ఆ స్త్రీకి ఇచ్చిన కారణాన్ని ఆమె ఏం చేసి అత్తరుతో ఈ యొక్క పాదాలు తడుపుతోంది. దేవునికి అత్తరు పూసింది. ఈ కన్నీటితో తుడిచి ఈ తల వెంట్రుకలతో తుడిచినటువంటి ఆ పాదాలకి అత్తరు పూసింది. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక
ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఒకసారి పశ్చాత్తాపడి ఒకసారి ప్రార్థన చేసి ప్రభువా నన్ను క్షమించని అడిగిన తర్వాత నమ్మదగిన నా దేవుడు ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనతో యేసయ్య ఏం చెప్తున్నాడు చెప్పండి? మీ పాపములు క్షమించబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. సాతాను ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థన చేసుకునేటప్పుడు, రే ఆగో నీ ప్రార్థన ఏమి దేవుడు ఎండగానే నువ్వు ఎలాంటోడు రా, ఎలాంటోడు ఏంటి? నీ ప్రార్థన కూడా దేవుడు వినేస్తాడా? అపనమ్మకం కలిగేటట్టుగా మన యొక్క హృదయాలలోనికి ఒక ఆలోచన సాతాను తీసుకొచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన ఏమంటున్నాడంటే, తూర్పుకి పడమర ఎంత దూరమో, తూర్పుకి పడమర ఎంత దూరమో నీకును నీ శాపానికి అంత దూరం నుంచేసి వాటిని నేను మరచిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మనల్ని క్షమించేటువంటి దేవుడై ఉన్నాడు, మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. ఆయన మనతో ఈరోజు అంటున్నాడు, పాపములు క్షమించబడి ఉన్నవి, మీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు అంటున్నారట, పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకుని సాగరి. డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, బాగా వినాలి. అయ్యగారండి, డాక్టర్ గారండి, నాకు తలపోటు విపరీతంగా వచ్చేస్తుందండి, అది భరించలేకపోతున్నానండి అని అన్నాం అనుకోండి. క్షమించాను పో, వెళ్ళిపో, క్షమించాను అని అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి మనకి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ స్త్రీని యేసయ్య నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఇలా వెనక తిరిగి ఇలా అంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఈడెవడండి పాపాలు క్షమించడానికి? అదే అలాగే ఉంది అక్కడ, నేను అలాగే చదివాను అక్కడ. చదవండి మరలా మీకు కావాలంటే. పాపములు క్షమించుచున్న ఇతడెవడు? యేసుక్రీస్తు ప్రభుని అవమానించారు, యేసుక్రీస్తు ప్రభుని ఉమ్ము ఊశారు, యేసుక్రీస్తు ప్రభుని పిడిగుద్దులు గుద్దారు, యేసుక్రీస్తు ప్రభు మీద కాండ్రించి ఊశారు. ఇవన్నీ భరించింది ఎందుకంటే నిన్ను నన్ను క్షమించడానికి యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకైనా అప్పుడు ఆ స్త్రీతో అన్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళు అని ఆ స్త్రీతో చెప్పాడు. ఇప్పుడు ఆ స్త్రీని ఎవరైనా పాపాత్మురాలైన స్త్రీ అని అనగలరా? అంటారా? ఒకవేళ అంటే చెల్లుద్దా? మనల్ని యేసయ్య క్షమించాడు. దేవునికి స్తోత్రం. అందుకని మన రెండు చేతులు పైకెత్తి, నన్ను క్షమించిన యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి ఒకసారి. నన్ను క్షమించిన యేసయ్యా నీకు స్తోత్రం, నాకు పరలోక రాజ్యాన్ని సిద్ధం చేసిన యేసయ్యా నీకు స్తోత్రం, ప్రభువా మమ్మల్ని క్షమించిన యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. యేసయ్య మనల్ని క్షమించాడు, యేసయ్య మనల్ని క్షమించి రక్షించాడు. ఆయన మన అవసరాలను తీర్చగలిగే దేవుడు మాత్రమే కాదు, ప్రాముఖ్యంగా ఆయన మన పాపములను క్షమించి మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక మార్గమై ఉన్నటువంటి వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను ఇంకా. ప్రభువా మమ్మల్ని క్షమించినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు అని అంటూ కృతజ్ఞతాభావం కలిగి మన హృదయాల్ని ఆయన వైపు తెరచి ఉంచి ఆయనకు సమర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేవిధంగా అనేక మందికి మనం క్రీస్తుని గురించి అనేక మంది తెలుసుకునేటట్టుగా మనం పరిచయం చేయాలి. హల్లెలూయా. యేసుని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువ ఏం చేయాలి చెప్పండి? ఇలా చూడండి, ఇలా చూడండి, ఒక్క నిమిషం ముగించేస్తున్నాను.
యేసుని తెలుసుకోవాలంటే ఎక్కువ ఏం చేయాలి? వాక్యం వినాలి, వాక్యం చదవాలి. వాక్యం వినాలి. నా బైబిల్ బాగుందా? బాగుందా? ఏంటి మాట్లాడరు? నా బైబిల్ బాగుందా? చాలా బాగుంది కదా. నా బైబిల్కి అట్ట వేసాను. ఇదైనా ఎరువు తీసుకున్న అట్టే, పాస్టర్ గారు బైబిల్ తీసుకున్న అట్ట. నా బైబిల్ ఎలా ఉంటుందో చెప్తాను, చూపిస్తాను, చూడండి. దీని అసలు రూపం ఎలా ఉంటుంది? ఎందుకని ఎలా అయిపోయిందో తెలుసా? అరిగిపోయింది. ఎందుకు అరిగిపోయిందో తెలుసా? ఈ యొక్క బైబిల్ని నా తలగడ కింద పెట్టుకున్నందుకు అరగలేదు. చాలామంది తలగడ కింద పెట్టుకుని, ఏమండి, నేను బైబిల్ని చదువుతున్నానని భ్రమపడతారు. తలగడ కింద పెట్టుకున్నందుకు, ఇలా సంఖ్యలో పెట్టుకుని తిరుగుతున్నందుకు ఈ బైబిల్ అరగిపోలేదు. నేను బైబిల్ చదువుతున్నప్పుడు నా చేతుల్లో అరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బైబిల్ ఎలా ఉంటుంది? ఈ బైబిల్కి ఎన్ని షర్ట్లు మారుస్తానో. ఇది 3వ బైబిల్. నేను ఇలా అయిపోయిన బైబిల్లో 3వ బైబిల్ ఇది. బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి, బైబిల్లో ఉన్న వాక్యాన్ని వినాలి. యేసయ్య మనకు అర్థమవుతాడు, ఆయన్ని తెలుసుకోగలుగుతాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోకరిందామా, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నన్ను క్షమించినందుకు నీకు వందనాలయ్యా అని ఆయన దగ్గర మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభా ఎంత దోషిని, ఎంత పాపిని ప్రభా, నన్ను కూడా క్షమించావా అని కృతజ్ఞతతో ఒక్కసారి మోకరించి ప్రార్థన చేయగలుగుతారా?